రిరిరి నిజమని అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కలకద గగనము కందిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో-ప్రొడ్యూస్డ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 6వ క్వార్టర్ ఫైనల్స్. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత ఉదయ్ గారికి, నిష్క్రమించే ప్రతి చిన్నారికి $500 అందిస్తున్న నాట్స్ వారికి మనం అందరం కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పోయిన 2 వారాలకు మళ్ళీ ఈ వారం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా తమ్ముడు, అద్భుతమైనటువంటి కవి, చిరంజీవి సిరివెన్నెల సీతారాం శాస్త్రి కూడా ఆహ్వానం పలుకుతూ మనం అందరం కలిసి కృతజ్ఞతగా ఆయనకు చప్పట్లతో స్వాగతం తెలియజేసుకుందాం. థ్యాంక్స్ నాయన, వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ మెడికల్ సెంటర్ సుమారు 48,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. అలాగే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ సుమారు 10,700 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. భారతదేశంలోని కలకత్తా నగరాన్ని ఈ నగరానికి సిస్టర్ సిటీగా వ్యవహరిస్తారు. మౌంట్ వాషింగ్టన్, బర్డ్ జూ, ఎన్నో మ్యూజియంలు, బొటానికల్ గార్డెన్స్, సెంట్రల్ వంటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్న నగరం పిట్స్బర్గ్. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ 1976లో నిర్మించిన బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. నాటి నుంచి నేటి వరకు నిత్య పూజలు అందుకుంటూ కొలిచిన వారికి కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువు ఉండడం వలన ఈ నగరం మహా తిరుపతిగా భాసిల్లుతోంది. వారి పాదాల చెంత ఉన్న కళామండపంలోనే ఈ చిరుగళాలందరూ కూడా చిరుగళాలన్నీ సవరించబడతాం చాలా అదృష్టంగా భావిస్తూ, మేమందరం కూడా పుణ్యం చేసుకున్నట్టు భావిస్తూ, వెలుదండ రామేశ్వరరావు గారు రాసినటువంటి శ్రీనివాస నివేదనలోని ఒక పద్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. శ్రీ కైవల్య పదంబు చేరగ నిను సేవించదన్ సర్వదా, శ్రీ కైవల్య పదంబు చేరగ నిను సేవించదన్ సర్వదా, నాకాధారము నీవేయంచు మదిలో నమ్మంగా, సద్భక్తియున్ సాకల్యంబగు శక్తియున్ వినయమున్ సత్సంగ సౌభాగ్యమున్ చేకూరన్ కరుణింపు మమ్ము వరదా, శ్రీ శ్రీనివాస ప్రభు నాకాధారము నీవేయంచు మదిలో నమ్మంగ, సద్భక్తియున్ సాకల్యంబగు శక్తియున్ వినయమున్ సత్సంగ సౌభాగ్యమున్ చేకూరన్
కరుణింపు మమ్ము వరదా శ్రీ శ్రీనివాస ప్రభో శ్రీ శ్రీనివాస ప్రభో శ్రీ శ్రీనివాస ప్రభు. ఆ కళ్యాణ చక్రవర్తి మీ అందరికీ, మీ కుటుంబాలకు, మిత్రులకు, సర్వులకు కూడా శ్రేయస్సును కలిగించాలని ప్రార్థిస్తూ వెంటనే కార్యక్రమంలోకి అడుగిడబోతున్నాం. శీర్షిక ఏమిటంటే, ఈ సంచిక శీర్షిక జావళీలు. జావళీలన్నీ ఎంపిక చేసుకుని పాడుతున్నారు. శాస్త్రీయ సంగీతంలో చాలా ప్రాచుర్యాన్ని పొందిన ప్రక్రియ జావళి. బహుశా శృంగార కవిత్వం అనే అర్థాన్నిచ్చే జావడి అనే కన్నడ పదం నుండి జావళి శబ్దం ఉత్పన్నమై ఉండొచ్చు. శబ్దలక్షణ పరంగా చూసుకుంటే వేగం అనే అర్థాన్నిచ్చే జవ శబ్దం నుండి జావళీ పదం పుట్టి ఉండవచ్చు. ఎందుకంటే జావళీల నడకలో ఆ వేగం సర్వసాధారణంగా స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. మధుర భక్తి శృంగారాన్ని వెలువరించే పదాల్లాగానే పదాలు, ఇప్పుడు మన ఘనం సీనయ్య పదం అలాంటివి పదం అంటారు వాటిని. మధుర భక్తి శృంగారాన్ని వెలువరించే పదాల్లాగానే జావళీలు కూడా ప్రమోదాన్ని కలిగిస్తాయి. అన్నమయ్య శృంగార కీర్తనలకు జావళీలకు చాలా సామ్యం ఉందని పండితుల అభిప్రాయం. మన తెలుగు సినిమాల్లోని జావళీలలో మధుర భక్తి శృంగార భావాలే అధికం. నాయకుడితో కలహం, అతని వల్ల కలిగిన విరహం, విడిదికి రమ్మని ఆహ్వానించడం, రాకుంటే సున్నితంగా ఆగ్రహించడం, మనసులోని వలపును నిస్సంకోచంగా నివేదించుకోవడం, ఇలాంటి భావాలతో మన సినీ గేయ రచయితలు ఎన్నో జావళీలను రచించారు. స్వరకర్తలు అరుదైన అనువైన రాగాలలో స్వరపరిచారు. నృత్య దర్శకులు మనోహరమైన నృత్య రీతులను సమకూర్చారు. వాటిలో కొన్ని జావళీలను అమెరికాలో పుట్టి పెరిగిన ఈ చిన్నారులు ఆలపించడం విశేషం. ఎందుకంటే కష్టమైన పాటలన్నీ కూడా దాదాపుగా సంప్రదాయ సంగీత బాణీలలోనే కూర్చబడినటువంటి మట్టులు కలిగినవి. అవన్నీ కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే గొప్ప విశేషం. విని ఆనందించండి, చిరంజీవుల్ని ఆశీర్వదించండి. ముందుగా విష్ణుప్రియ వస్తోంది, ఆహ్వానించండి. గట్టిగా చూశాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ విష్ణుప్రియ. అమెరికాలో నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. భారత్లో మా ఊరు ఖమ్మం. వెరీ గుడ్, వెరీ కరెక్ట్. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ శ్రీ సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. బొబ్బిలి యుద్ధం సినిమా నుంచి నిన్ను చేర మనసాయరా, అంతేనా?
ధన్యవాదాలు ఉట్టి అబద్ధం. ఈ పాట మాత్రం పాడింది సుశీల గారు, కానీ ఇందులో తమాషా పారాడాక్స్లు 2 ఉన్నాయి. ఒకటి, విప్లవ కవిగా ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలిసినటువంటి శ్రీశ్రీ గారు, ఆయనకి భాష మీద విపరీతమైన పట్టుంది. ఆయన విప్లవ కవిత్వమే కాదు, ఈ కూడా ఆయన భాషా వైదుష్యానికి చేయను. అంతేకాకుండా విప్లవ శంఖం పూరించినట్టుగానే శృంగార జావళీలు కూడా రాశారు. థ్యాంక్స్ అమ్మా, ఫర్ యువర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. How many days you rehearse this song along with your guru? 3 classes. 3 classes. Then how much of time you spent on practicing this song on your own? Since I've learned it. When did you learn this song? Last month. It sounds as if you must have been practicing it since 2 to 3 months. Otherwise, singing this difficult raga in this fashion is very difficult. You have presented it beautifully, just Thank beautifully. you, sir. Shall I say something? I cannot sing this song like you have sung. I cannot sing this song. I have sung couple of songs in Bhairavi in this raga, but you don't know how much of stress and strain I underwent to record those numbers. Very, very difficult numbers. I had to take a lot of care and practice so many times. But you just sang it like as if it is composed by me. What is a big deal in it? అన్నట్టుగా పాడేసావు అన్నమాట పాట. God bless you. God bless you. Thank you, sir. Beautiful singing. Thank you. Difficult raga and you presented it very comfortable. Chiranjeeva. Thank you. God bless you. తర్వాత సుమేధ దమ్మ దా ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను డెట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. సుమేధ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం రాజేశ్వరరావు మాస్టారు, గానం సుశీలమ్మ. భక్త ప్రహ్లాద సినిమా నుంచి రారా ప్రియా సుందర.
పాడామా? రాజేశ్వరరావు గారి స్వరకల్పన మహిమో, సుశీలమ్మ గారి గళమాధుర్యం ఏ మంత్రం వేసిందో తెలియదు, కానీ ఆ చిన్న వయసులోనే అందులో అర్థమేమిటో ఏమీ తెలియకుండానే పిచ్చి పట్టినట్టే, పెద్ద గాయకుడినే కాదు, పిచ్చి పట్టినట్టు రోజు పాడుకుంటూ ఉండడం, అలా పాడుకుంటూ ఉండడమే. ఈ భక్త ప్రహ్లాద్ సినిమా విడుదలయ్యేటప్పటికి నా వయసు 9 ఏళ్ళు. 9 ఏళ్ల వయసులో కూడా పిచ్చి పిచ్చి అలా పాడుకుంటూ ఉండేవాడిని. ఆ చిన్నతనపు మాధుర్యాన్ని మళ్ళీ గుర్తు చేసేలాగా నువ్వు పాడడం, దానికి 10 ఇంతలు అద్భుతంగా సహకరించిన వాద్య బృందం వీళ్ళు. హిరణ్యకశిపుడు సభలో ప్రవేశిస్తున్నప్పుడు నృత్యాంగనలు చేసేటటువంటి నృత్యం ఇది. ఎలాగైనా చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగైనా చేయొచ్చు. హిరణ్యకశిపుడు రాక్షస సంతతికి సంబంధించిన వాడు. అందుకని మామూలుగా వాళ్ళు పాడడానికి ఉపకరించేటటువంటి లయవాద్యాలతో పాటు అతను ఆ అసుర లక్షణాలు కలిగిన వాడు కాబట్టి ఆ చండ అనేటటువంటి దాన్ని వాడడం. ఒకసారి చాలు థ్యాంక్ యూ. దీన్ని ఎందుకు వాడాలి? దీన్ని వాడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక కోలో లేకపోతే మరి మృదంగం మీదనో పకావాజ్ మీదనో వాయించవచ్చును కదా. ఆ వాద్యాన్ని వాయించడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న ప్రవృత్తిని చూపించడానికి, రాక్షస సంతతికి సంబంధించిన వాడు అనడానికి. అంటే ఒక దర్శకుడు, సంగీత దర్శకుడు కలిసి ఆలోచించి ఇలా కావాలి. నృత్య దర్శకుడికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజుల్లో పాట కంపోజ్ చేస్తున్నప్పుడు నృత్య దర్శకుడు కూడా పక్కన వచ్చి కూర్చునేవాడు. ఇది వినడానికి అంతకు మునుపు గాయని పాడిన పాట కంటే సులభంగా కనపడుతుంది, కానీ ఏమీ సులభం కాదండి ఇదిలో. ముఖ్యంగా వెన్నెల వేళ విలాసాలతే ఎలా పాడు తల్లి. వెన్నెల వేళ విలాసాలతేలా, తర్వాత కంటిన్యూ చేయి తల్లి. వేచితి నీగై క్షణాలే యుగాలై. రెండోసారి మళ్ళీ ఇంకో పడి ఉంది అది. వేచితి నీకై క్షణాలే యుగాలై. వేచితి నీకై క్షణాలే యుగాలై. అంత సులభం కాదండి ఆ పాట పాడడం. ఎవరికైనా చాలా రిహార్సల్స్ కావాలి. చాలా ఈజీగా కనపడుతుంది. ఆయన చాలా అవలీలుగా వాయించి పాడేస్తారు రాజేశ్వరరావు. అదే ఆయన బ్రాండ్. అది నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఉన్న డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఏమిటి అని. అందుకనే పిల్లలకు నేను సలహా చెప్పడానికి సాహసించట్లేదు. వాళ్ళు అటెంప్ట్ చేయడమే గొప్ప విషయం. నీకు నేను చెప్పేది ఏంటంటే మిగతా పాటంతా పక్కన పెడదాం. నీకున్న శక్తితో ఫస్ట్ క్లాస్గా పాడావు. నువ్వు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నీ ఊపిరిని ఎలా నియంత్రించుకోవాలో చూడాలి. రారా ప్రియా సుందరా అని పాడకూడదు. నువ్వు కావాలి రారా ప్రియా సుందరా అని పాడు. సుందరా వేరే కాదు, సుందరా అన్నది ఒకటే ఒక మాట. చాలా చోట్ల కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు. నీకు ఊపిరి తీసే శక్తి ఉన్నా కూడా ఊపిరి తీసుకునే కష్టం ఎప్పుడు వస్తుంది చెప్పమంటావా? పాట కష్టతరమైంది అయినప్పుడు ఇది మనం సరిగ్గా పాడగలమా లేదా, కెన్ వి డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. వెన్ దట్ సార్ట్ ఆఫ్ an issue is running around in your blood veins, you always get confused whether I am doing it or not. You tend to make more mistakes. So when you attempt these songs, forget about mistakes. This is the way I sing. This is what I know. Let me do it. If you have that confidence in you, what you do will be definitely at least 25% better than what you have done now. That's what I mean to say. Forget about whether we make a mistake or not. You should definitely think like Rajinikanth. You know why I am referring him? ఆయన ఎందుకు నేను రెఫర్ చేస్తున్నానంటే రజనీకాంత్ గారు చాలా పాపులర్ ఆర్టిస్ట్, చాలా మాస్, అందరికీ కూడా చాలా నచ్చిన ఆర్టిస్ట్. అతన్ని మనం క్లాస్ ఆర్టిస్ట్తో పోల్చలేం, కానీ వాళ్ళకంటే కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నవాళ్ళు. అతను హిందీలో యాక్ట్ చేసినా, కన్నడంలో యాక్ట్ చేసినా, తమిళంలో యాక్ట్ చేసినా, సపోజ్ యూ పుట్ హిమ్ నెక్స్ట్ టు మార్లన్ బ్రాండో. If Marlon Brando is available and he is alive, you give a character to him. He will never care whether he is acting with Marlon Brando, S.V. Rangarao, Savitri or Amitabh Bachchan. He will do all what antics he has got to do, and what he knows, he will do it. That's what very confidently he will do, and he will speak his own Hindi. There is no question. Because he knows that this is my limitation. I know what to do. Let me do this one. Because if you think of the other, the dimension of an artist with whom you are performing, you will suddenly become very puny.
ది టోటల్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టింగ్ విల్ బికమ్ షాటర్డ్. దెన్ యూ షుడ్ నాట్ డూ దట్. సో మనకు తెలిసింది చేస్తామయ్యా, అదేంటది? దట్స్ వాట్ కృష్ణ గారు కూడా చేసింది. పక్కన ఎస్వి రంగారావు గారు ఉన్నా కూడా ఆయన చేశాడు. ఆయన అప్పుడు రామారావు గారు దానవీర సూర్యకర్ణ తీస్తే నేను కురుక్షేత్రం తీస్తానన్నాడు. అంటే అవతల వాళ్ళని అవమానించడం కాదు, నాకు చేసింది నేను చేస్తానండి, ఐ డూ వాట్ ఐ నో అని ఆ కాన్ఫిడెన్స్ కనుక ఉండిందని నీకు తెలిసినట్టు నువ్వు పాడేసే. అంతేగాని తప్పు అవుతుందని భయంతో పాడితే తప్పులు చాలా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కాంప్లిమెంట్ యూ ఫర్ అటెంప్టింగ్ దిస్ సాంగ్ అండ్ డూయింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. అనన్య మూడో గాయనేమణిని ఆహ్వానించు. అందరికీ నమస్కారం. నేను ఆష్బర్న్ వర్జీనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. స్వాగతం తల్లి. అనన్య ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రచన నారాయణ రెడ్డి గారు, సంగీత మహదేవన్ గారు, గానం సుశీలమ్మ. ముత్యాల ముగ్గు సినిమా నుంచి ఎంతటి రసికుడవో తెలిసిరా. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీవెంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు ఇంతలే కవ్వింతలే మొరలులికెరా. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు ఇంతలే కవ్వింతలే మొరలులికెరా. ఎంతటి రసికుడవో తెలిసెరా. గుత్తపురవి కావోయమ్మో, చెమట చిత్తడిలో తడిసి ఉండగా. గుత్తపురవి కావోయమ్మో, చెమట చిత్తడిలో తడిసి ఉండగా. ఎంతసేపు నీ తుంటరి చూపు, ఎంతసేపు నీ తుంటరి చూపు, ఎంతసేపు నీ తుంటరి చూపు, అంతలోని తిరుగాడుచుండగా. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు ఇంతలే కవ్వింతలే మొరలులికెరా. ఎంతటి రసికుడవో తెలిసెరా. మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా. మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా. మోము మోమున ఆనించి ముద్దు ముచ్చటలాడబోవగా. గ్రక్కున కౌగిట చిక్కబట్టి, గ్రక్కున కౌగిట చిక్కబట్టి, నా చెక్కిలి ముని పంట నొక్కుచుండగా. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మొరలులికెరా. ఎంతటి రసికుడవో తెలిసెరా, తెలిసెరా, తెలిసెరా రా. చాలా బాగుపడి. మహదేవన్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎంత క్లిష్టమైన రాగాన్నైనా అందరూ పాడుకునేటట్టు చాలా ఈజీగా చేసేస్తాడు ఆయన సినిమాలు. అది ఎట్లా సాధ్యమవుతుందో నాకు అర్థం కాదు అసలు. ఈ పల్లవి తీసుకుంటే శుభ్రమైనటువంటి రసనారాయణ గీతాది శృతి శాస్త్ర పురాణములన్నిటను శివాది షణ్మతములను 30 సురాంతరంగముల రాగంబులని రాగతాళ
ఇది శ్రీరాగంలో చేసిన పంచరత్న కీర్తనలు ఎందరో మహానుభావుల్లో ఒక భాగం. ఈ రాగంలో ఆయన తీసుకొని ఎంతటి రసికుడవు తెలిసెరా తరదారి దానినా తానీ అత ఆ నోట్ రాకపోతే దీని మధ్యమావతి అంటారు. మళ్ళీ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వీటిలో. దాన్ని సినిమాకు మలిచిన రీతి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదే సినిమాలో ఆ పాత్ర ఒక కాంట్రాక్టర్ పాత్ర, వాడు చాలా చీప్ ఫెలో, వాడి ఎదురుగుండా ఒక వేశ్యను అర్థం చేసినప్పుడు జావళీ లాంటి పాట పెట్టాలనుకోవాలన్న సంస్కారం బాపు రమణలదేది. అది విషయం. నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరులొలికెరా. సంగతి ఎలా పాడుతున్నావు? మరులొలికెరా రా కదా. అరే అది నేను ఎక్కడ తప్పిపోయానని ఆ అమ్మాయికి తెలిసి ఇప్పుడు ఎంత నాకు ఇట్లా ఉంటుంది. నాకు తెలుసు మీరేం చెప్తారు. ఉండండి నేను పాడతానంది. చూస్తే దట్ ఎక్స్ప్రెషన్ షీ హాస్ గివెన్. అలాగే ముద్దు ముచ్చటలాడబోవగ్గా మీద ఒక సంగతి అంటున్నావు. ఎలా అంటున్నావు అది? మోము మోమున ఆనించి ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా. You're almost there. You know there is something is missing. Try again. First class. Thank you. అది అలా పాడుతున్నప్పుడు ఇది కూడా వచ్చేసింది అనుకో, మిగతా ఏమి వంక పెట్టడానికి వీలు లేకుండా పాట అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. వెళ్ళరా తల్లి. శుభం భూయాత్. మేఘన దామ్మా. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. మేఘన ఎంపిక చేసుకున్న పాట రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, సత్యం, గానం జానకమ్మ, రావు గోపాలరావు గారు. ఓహో, భక్త కన్నప్ప సినిమాలో శివ శివ అననేలరా. శివ 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 అననేలరా, శివ శివ అననేలరా, కౌగిలిలోనే కైలాసమందగా, కౌగిలిలో నే కైలాసమీయగా, శివ శివ అననేలరా. కొందరికేమో జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి. కొందరికేమో జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి. భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి, భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి. మన బోటి రక్తులకు సగమ గమద మనిత మదప, మన బోటి రక్తులకు ఘడియ ఘడియకు ముక్తి. శివ 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 అననేలరా, కౌగిలిలోనే కైలాసమందగా, కౌగిలిలో నే కైలాసమీయగా, శివ శివ అననేలరా రా. టక్కరి మరుని ఉక్కడగించెను నాటి ముక్కంటి చూపు, కాలిన మదనుని మేలు
నేలరా కౌగిలిలోనే కైలాసమందగా కౌగిలిలో నే కైలాసమీయగా శివ 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 నేల రా రా రా. థ్యాంక్ యూ. చాలా 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 బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కైలాసమందగా అన్నప్పుడు అగ్గా నువ్వు అనుకోకుండా ఆ నోట్ సరిగ్గా రాలేదు. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూశాను. అబ్బా నువ్వే అబ్బా అనుకుని ఆ తర్వాత లేని పాడావు నువ్వు. అరే ఎందుకు తప్పు చేశానని. అది చాలు తల్లి, వేరే ఏం చెప్పక్కర్లేదు. ఆ తప్పు చేసావని తెలిస్తే నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఇది ఆదినారాయణరావు గారు, సత్యం అన్న పేర్లు ఉన్నాయి, కానీ ఆదినారాయణరావు గారు అస్వస్థులుగా ఉన్నారు అప్పుడు. పాటలన్నీ కూడా సత్యం గారు చేసినవే. ఇలాంటి ఆర్కెస్ట్రేషన్ వింటున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఆ శంకర్ జయకిషన్ స్టైల్ ఆఫ్ వయలిన్స్. మళ్ళీ ఇది మన సంప్రదాయం పోకుండానే ఎంత బాగా చేశారంటే పాట. జానక్ గారు పాడిన పద్ధతి మహాప్రభో చెప్పడానికి వీల్లేదు. ఏమి ఎక్స్ప్రెషన్తో పాడుంటారో, ఎంత బాగుంటుందో పాట చెప్పడానికి వీల్లేదన్నమాట. అంత గొప్పగా పాడారు. But the way you presented this song, I thought it could have been still better if you had danced for this song. Thanks for wonderful singing, ma'am. Thank you. God bless you. తర్వాత గాయని నిఖిత తను వస్తుంది, దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను శాన్ ఆంటోనియో టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. నిఖిత ఎంపిక చేసుకున్న పాట రచన జూనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ. జయసింహ సినిమా నుంచి నడిరి గడిచేనే. శుభం అలా కానీ. జారిపోయే సిగలోని విరులన్నీ పసివాడిపోయే గగనాన నెలరేడు దిగజారిపోయే సిగలోని విరులన్నీ పసివాడిపోయే దిగులాయనే
నిద పరి గ మద మని దస పని దస నిరి సని దస నిద పని ద పమ ఎడబాటుతో సా ని ద సా ని సని ద పమ ని ద ప ని ద పమ గ మా పమ గ మ గ మ ప ద పమ పమ ప ద ని ద ప ద ని ని సని ద ద ని ద ప ప ద పమ ప ఎడబాటుతో ఈ సడిలేని రే కడలేని కన్నీరే గెలువగలేనే నడిరే కడిచేనే చెలియారాడాయనే సామి నిడు నడిరే కడిచేనే ధన్యవాదాలు. చాలా 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 బాగా పాడావు. ఈ థ్యాంక్ యూ. రచనలో జూనియర్ సముద్రాల గారి రచనలో ఈ పాట అచ్చమైన జావళికి స్వచ్ఛమైన ఉదాహరణ. తెలుగు సాంప్రదాయాన్ని, స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా రాసిన ఈ రచన చాలా బాగుంది. ఈ రచనకి నీ తాలూకు రెండరింగ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మనకు సంప్రదాయ రాగాల్లో కొన్ని రాగాల్లో ఈ స్వరాలే ఉండాలి, ఈ స్వరం రాకూడదు అని ఉంటుందన్నమాట. ఈ రాగాన్ని గురించి విశేషంగా తెలియని వాడిని కాబట్టి నువ్వు పాడుతున్నప్పుడు అన్యస్వరం ఏదో నాకు తెలుస్తుంది, కానీ ఆ స్వరం ఎందుకు రాకూడదు అని నేను చెప్పలేను నీతో, బికాస్ ఐఎమ్ నాట్ ఎక్విప్డ్ విత్ దాట్. అలా 2-3 చోట్ల ముఖ్యంగా నడిరేయి గడిచేనే చెలియా రాడాయనే సామి, నేడు ఎలా అంటున్నావు? you knew that there was something yeah, go ahead, let us see. Even I try to know. నడిరేయి గడిచేనే చెలియా రాడాయనే సామి నేడు నేడు తన సా నీ అరిషాద నేడు తారా వస్తుంది. ఈ చిన్నపిల్లలు పెట్టుకుని నాకే 2-3 సార్లు అంటే తప్ప తప్పులుగా పాడకుండా ఉండలేకపోతున్నానే. యూ ట్రై టు డూ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ ఫ్యాషన్. ఇట్ హెస్ వర్క్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ, నో డౌట్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాలుగారు చెప్తున్నాం అన్నీ మీరు వింటున్నారు, విని మళ్ళీ ఆచరించి దిద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు మావే చెప్పేది కూడా ఒకటి విని ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు అక్కడికి వచ్చేటప్పుడు ఇండియాలో బదులు భారత్లో ఉండడం అలవాటు చేసుకోండి, భారత్లో అండం అలవాటు చేయించండి. గర్వపడదాం భారతీయులు. లెట్ us ఎంజాయ్. స్నేహ మన ముందరికి వస్తుంది, దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు మామ ఏం చెప్పాడు మామయ్య? భారతదేశం. పర్వాలేదు, భారతదేశంలో మొదలుపెట్టు, తర్వాత తగ్గిపోతుంది. ఇది భారతంలో అన్న తప్పలేదు, భారతం అన్న తప్పలేదు. భారతంలో తిరుపతి. కరెక్ట్. భారతంలో తిరుపతి. భారత్లో అంచాలి. భారత్లో తిరుపతి. భారతు అనకుండా భారత్లో తిరుపతి. కాకపోతే ఆ ముందు అక్షరానికి దానికి ఒక చిన్న గోటం పెట్టు. భారత్లో తిరుపతి. మళ్ళీ అను. భారత్లో మైక్ అదిరిపోయింది. ఆ భారత వెరీ గుడ్. సంతోషం తల్లి. స్వాగతం తల్లి నీకు. స్నేహ రచన ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాటకు పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. మిస్సమ్మ సినిమా నుంచి బాలనురామదన. బాలనురామదనా
ధన్యవాదాలా. నిజానికి సాహిత్యం ఏమో ప్రౌఢ పాడినట్టుంది, బాలన్ రా అని రాస్తుంది. ఇక చక్కగా ఓ చిన్న బుట్ట బొమ్మ వాళ్ళ అమ్మ చీర దొంగిలి తెచ్చి కట్టేసుకుని అద్దంలో చూసేసుకుంటూ కులుక్కుంటున్నట్టుగా పాడుతూ ఉంటే మహాముద్దుగా ఉంది. చక్కగా పాడావు. ఒక్కచోట చిన్న కన్ఫ్యూజన్ తప్ప మిగతా అంతా కూడా కరహరప్రియ రాగానే చాలా కరెక్ట్గా ఆలపించాను, చాలా కరెక్ట్గా పాడావు. ఒక్కచోటే చరణంలో చిలిపికో ఈలలు చిత్తములు కగా ఒక నోట్ ఏదో సెకండ్ టైం పాడుతున్నప్పుడు వేరే నోట్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ స్వీట్. ఆ మధ్య ఎక్కడో మద్రాసులో కార్యక్రమం జరిగితే జమున గారు వచ్చారు. జమున గారి మీద పిక్చరైజేషన్ సినిమాలో నాకు ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్స్ కూడా గుర్తున్నాయి. ఏమి తెలియకపోయినా ఎందుకు గుర్తున్నాయో మనకు తెలియదు, అది వేరే విషయం. ఏదో పాట పాడేసి నేను స్టేజ్ దిగిరాగానే ఆవిడ దగ్గరికి వచ్చి, బాలు ఏమిటయ్యా ఈ వయసులో నీ కంఠం ఇంకా అంటే, అమ్మా మీరు బాలనురా మదన పాడుతున్నప్పుడు నా వయసు ఎంత ఉంటుందో ఊహించుకోండి, సినిమా చూసి మిమ్మల్ని నేను లవ్ చేశాను అన్నా. ఇట్రారా నాయన అని ఇక్కడ ముద్దు పెట్టుకుంది ఆవిడ. ఎలా మర్చిపోగలను, అది ఎంత అద్భుతమైన సంఘటన అది. సో ఐ స్టిల్ రిమెంబర్ మార్కస్ బార్క్లే గారి ఫోటోగ్రఫీ కానివ్వండి, రాజేశ్వరరావు గారు హాయిగా చేసినటువంటి కరహరప్రియ, పెద్ద విశేషంగా ఏమీ చేయకుండా చాలా సింపుల్గా నృత్యం చేయడానికి ఎంత బాగా చేశారు. సుశీల గారి గాత్రం కూడా అలాగే ఉంటుంది, జమున గారు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ పెడుసుగా యూ ప్రెజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్ బాలా. నేను బాలా, నువ్వు బాలా, వెళ్ళిరారా బంగారు కొండ. నేహ మన ముందరికి వస్తుంది, మీ చప్పట్లతో ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు అనంతపురం. స్వాగతం తల్లి. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ. మంగమ్మ శబదం సినిమా నుంచి అందాల నా రాజ అలుకేలర. శుభం భూయాత్.
భారతదేశంలో భారతీయత ప్రతిసారి ఎందుకు చెప్తానంటే ఇవాళకి కూడా మనం పోగొట్టుకోనటువంటి అనేక విలువల్ని ఇవాళకి ఇంకా మిగిలి ఉన్నవి. మరికొన్ని వేల సంవత్సరాలు కూడా మన తిక్క వేషాలు ఎన్ని వేసినా భ్రష్టు పట్టనటువంటివి ఆ ఋషులు నడిచిన నేల తాలూకు మహిమ వల్ల ఇంకా శాశ్వతంగా ఉన్నటువంటి సనాతన ధార్మిక విలువల్లో ఒకటి, ప్రపంచంలో మానవ జాతి కళల్ని కేవలం మైమరపుకి, తూగించటానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే ఉన్ముఖం చేస్తే భారతీయమైన కళలన్నీ కూడా మనస్సుని కట్టడి చేసి ఆత్మని భగవదోన్ముఖం చేసే విధంగా కళలన్నింటినీ మార్చడం జరిగింది. నాట్యకళ, చిత్రకళ, శిల్పకళ ఇవన్నీ కూడా దేవాలయాల ఆధారంగా చేసుకోవటం, శృంగార రసం, వీటిని మన ప్రాచీన సాహిత్యం కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, భారతీయమైనటువంటి ఏ రీతి నృత్య సంగీతాలు అయినప్పటికీ కూడా అవి రాధాకృష్ణుల ప్రేమ, సీతారాముల విరహము, ఇట్లాగా భగవదోన్ముఖం చేయటం మూలాన్ని ఏ ఏ రసాలైతే మనలో ఉన్నటువంటి జాంతవ ప్రవృత్తిని, పాశవిక ప్రవృత్తిని రెచ్చగొట్టి శరీరాన్ని వేడెక్కించి మనస్సుని అటు ఇటు శాఖాచంక్రమణం చేయిస్తాయో వాటన్నిటినీ ఒక ఔన్నత్యం వైపు మళ్లించగలిగేలాగా మహత్తరమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని సృష్టించిన ఏకైక సంస్కృతి భారతీయ సనాతన ధార్మిక సంస్కృతి. దానికి సంబంధించినటువంటి ఈ సంచికలో ఈ సాహిత్యం గురించి తప్పులు మాట్లాడేటువంటి అర్హత ఈ వయసుకు నా పనికిరాదు. అంతేకాదు ఇది నారాయణ రెడ్డి గారు ఆ సాంప్రదాయాన్ని అక్షరాలు అనుకరిస్తూ ఆయన బాగా రాశారు అని మా అనడం పెద్దవాళ్ళని పొగడడానికి, సర్టిఫికెట్ ఇవ్వడానికి చిన్నవాళ్ళకి అహంకారానికి అర్హత అవుతుంది. కాబట్టి వారు బాగానే రాస్తారు. వారు 2 మాటలు పక్కన పెట్టారంటే పంచదారలో ముంచి తీసినటువంటి దాని నారింజ తొనల్లాగా ఉంటాయి. అది ఆయన తాలూకు సహజ లక్షణం. ఇంకా ఇందులో ఉన్నటువంటి సంగీత వైలక్షణ్యాలని వివరించడానికి అన్నయ్య ఉన్నారు. నమస్కారం. తమ్ముడేమన్నాడంటే ఇలాంటి ఈ శీర్షికను గురించి మాట్లాడే అధికారం నాకు లేదు అని. నాకు అంతకన్నా లేదు. కొంచెం ఎక్కువగా పాటగాడిని కాబట్టి తప్పులను ఏదైనా చెప్పగలనే తప్పించి నాటకురంజి రాగంలో చేసినటువంటి చాలా చక్కటి కంపోజిషన్ వారు అన్నట్టుగా వారు ఎంత గొప్పగా రాశారని పక్కన పెడదాం. ఇప్పుడు మీకు కూడా ఈ పాటలకు సంబంధించి ఇక్కడ ఈ సంగతి ఎందుకు ఇలా పాడావు, ఇలా ఎందుకు పాడలేదు అని నేను చెప్పను. కారణం ఏంటంటే మీకున్న పరిజ్ఞానంతో ఇలాంటివి అటెంప్ట్ చేయడం చాలా కష్టం. అది ఆ సంగతులని రావాలంటే బాగా ఒక విద్వాన్మణి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకొని వాటిని మనోధర్మంతో పాడగలేటటువంటి శక్తి కావాలి. దానికి మీరు నేర్చుకుంటున్నారు కానీ ఇంకా వయసు కావాలి, ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఈ పాటలో అక్కడ ఈ సంగతి ఎందుకు అలా పాడలేదు, ఇది ఎందుకు ఇలా పాడాల్సి వచ్చింది అని మీకు నేను చెప్పను. నువ్వు చేసిన అటెంప్ట్ చాలా మంచి అటెంప్ట్. నేను మిగతా వాళ్ళకు కూడా అదే చెప్తాను, తల్లిదండ్రులకు అదే చెప్తాను. ఇక్కడ ఈ పబ్బం గడిచిపోయింది కదా అని చెప్పి ఈ శీర్షికలో ఉన్నటువంటి పాటలు లాంటివి మళ్ళీ పాడించకుండా ఉండకండి మీరు దయచేసి. ఇలాంటి పాటలు కనీసం 5 పాటలు మామూలుగా పాడితే ఒక 6వ పాటగా ఏ సాంస్కృతిక కార్యక్రమంలోనైనా ఇలాంటి పాటలను పాడించే అవకాశాలని పాడాలి అని ఆ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళ మీద ప్రెషర్ ఇవ్వండి. బాగా పాడావు చిరంజీవి, అదే నేను చెప్పాను. గాడ్ బ్లెస్. లాస్య, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య రావులపాటి. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. భారత్లో మా ఊరు ఖమ్మం. శభాష్. లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి, గానం సుశీలమ్మ, గులేబకావళి కథ సినిమా నుంచి. మదన సుందర నాదోరా, ఓ మదన సుందర నాదోరా, నామది నిన్ను గని పొంగినదిరా వన్నెదోరా, ఓ మదన సుందర నాదోరా. చిన్న
సై పగలేను విరహాము పగలేను మగరాయుడారారా మగరాయుడారారా బిగి కౌగిలి తేర మదన సుందర నాదోరా మది నిన్ను గని పొంగినదిరా వన్నెదోరా ఓ మదన సుందర నాదోరా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు తల్లి, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ పాటలో ట్యూనింగ్లో ఉందో ఆర్కెస్ట్రేషను, నారాయణ రెడ్డి గారి మాటల పదాల పోహళింపు, చిన్నప్పుడు నన్ను పిచ్చెక్కించేసిన పాటలు ఇది ఏం అర్థం తెలియదు కానీ గిలిగింత లిడయింత పులకింత లేదేమి గిలిగింత లిడ ఇంత పులకింతలేదేమి ఉడికింత అలా పిచ్చిగా పాడుకుంటూ ఉండడమే. అది చాలా అంత బాగా ఈ అమ్మాయి కంఠం మీద మాత్రం మళ్ళీ కంట్రోల్ ఉంది. ట్యూన్ కావాలి తగ్గినా మరి పెరిగినా మంచి కంట్రోల్ ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ లైన్ ఒక్కటి పాడు చాలు, చిన్న కరెక్షన్ ఉంది. అది నీకు ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియట్లేదు. మదన సుందర నాదోరా దోరా అని పాడుతున్నావు కదా, అది మదన సుందరనా, అది రీ, అది వేరే రాగం అయిపోతుంది. మదన సుందర నాదోరా నాదోరా. ట్రై చేయ ఒకసారి. మదన సుందర నాదోరా. అంటే ఇది నీకు తెలుసు అనుకుంటాను, ఇంతకు మునిపే తెలుసుగా. అవునండి. మరి ఎందుకు ప్రతిసారి గాలైనా పాడుతున్నావు? ఏ కారణం ఏంటి? అది ఇక్కడ దాకా వచ్చే వరకు నేను అలా తప్పు ప్రాక్టీస్ చేశాను, అలవాటైపోయింది. సత్యం చెప్పడం చాలా ముఖ్యం. అవన్నీ పక్కన పెడితే నీట్గా హాయిగా ప్రజెంట్ చేశారు. వెళ్ళరా. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని ఈ పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రొడ్యూస్డ్ బై ప్రియా ఫుడ్స్. ఇప్పుడు 6వ క్వార్టర్ ఫైనల్స్ మనం చూసుకున్నాం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆడిటోరియం పిట్స్బర్గ్లో. ఇందులోంచి నిష్క్రమిస్తున్నటువంటి చిరంజీవి తక్కువైన వాళ్ళు కానే కాదు, ఎన్నో కారణాల వల్ల ఒక్క క్షణంలో బాగా పాడలేకపోవచ్చు. ఆ క్షణాన్ని చూసి నేను మార్కులు వేయొచ్చు. పిల్లలు పాల్గొనడం ముఖ్యం, ఇక్కడ గెలవడం ఓడిపోవడం అనే ప్రసక్తే లేదు. లాస్య 64.5%. అమ్మా ఇక్కడికి రా తల్లి. లాస్య కమ్ టు ద మిడిల్. గాడ్ బ్లెస్ యూ. నిష్క్రమిస్తున్న చిన్నారి చిరంజీవి లాస్యకు నాట్స్ వారు ఇచ్చే $500 ఇవ్వడం కోసం శ్రీ విజయ్ వీరమాచనేని, శ్రీకాంత్ ఎల్లాపగడ గారిని ఇద్దరిని వేదిక మీదకి పిలుస్తున్నాను. పీపుల్ టెక్ జ్ఞాపిక, పీపుల్ టెక్ CEO విశ్వప్రసాద్ గారు వచ్చి అందజేస్తారు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందజేస్తారు. సిరివెన్నెల గారికి పీపుల్ టెక్ తరఫున CEO షాల్ జ్ఞాపిక ఇవ్వవలసిందిగా విశ్వప్రసాద్ గారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సిరివెన్నెల గారికి 24 మంత్ర ఆర్గానిక్ వారి జ్ఞాపిక. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ 3 వారాలుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా తమ్ముడు సీతారామ శాస్త్రికి కూడా మనం అందరం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వచ్చే వారం కాన్సస్ సిటీలో మళ్ళీ మీ ముందర ఈ చిరుగళాలు విప్పుతారు. మిగతా పిల్లలందరూ కూడాను ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనరాని